అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. చాలా మంది స్టూడెంట్స్ జేఈ 2026 ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారు. సో ఆ జేఈ 2026 ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో మాకు మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. మీరు కూడా కామెంట్ చేస్తున్నారు జేఈ 2026 స్టూడెంట్స్ కోసం కూడా వీడియో చేయండి అని. సో దిస్ ఇస్ ది ఫస్ట్ వీడియో ఆఫ్ ది సిరీస్ జేఈ 2026 ప్రిపరేషన్. ఈ వీడియోలో నేను మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ 2026. సో ఇప్పుడు మనం చూసామంటే మ్యాథమెటిక్స్లో నేను ఎవ్రీ సబ్జెక్టు మీకు 3 కేటగిరీస్లో డివైడ్ చేశాను. మస్ట్ డూ చాప్టర్స్ అంటే ఇవి కంపల్సరీగా మీరు చెయ్యాలి, మిస్ అవ్వకూడదు. ఒక్క చాప్టర్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ మస్ట్ డూ చాప్టర్స్లో మీకు 12 to 13 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 మినిమం వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. క్యాన్ డూ ఏంటంటే ఈ మస్ట్ డూ చాప్టర్స్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ క్యాన్ డూ అంటే మీకు దీని తర్వాత ఇవి కూడా ఇంపార్టెంట్, బట్ ఇవి చేశాక ఇవి చేయాలి. ఆప్షనల్ అంటే ఈ రెండు చేశాక మీకు టైం దొరికితే ఆప్షనల్ చాప్టర్స్ చేయండి. సో జనరల్లీ క్యాన్ డూలో మీకు 7 to 8 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. దెన్ ఆప్షనల్లో 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మస్ట్ డూ చాప్టర్స్ మ్యాథమెటిక్స్లో ఏంటో మనం చూద్దాము. కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్ అమ్మ. 4 to 5 క్వశ్చన్స్ మీకు జామెట్రీ నుంచి దిగిపోతాయి. క్యాల్కులస్లో 3 to 4 క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. క్యాల్కులస్ జామెట్రీలోనే మ్యాక్సిమం మీ 12 to 13లో 7 to 8 క్వశ్చన్స్ మీ క్యాల్కులస్ జామెట్రీ నుంచే ఉంటాయి. ఇంటిగ్రేషన్లో కూడా సేమ్. ఇంటిగ్రేషన్లో కూడా యాక్చువల్లీ క్యాల్కులస్ కిందనే వస్తుంది. ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 2 to 3 క్వశ్చన్స్. వెక్టర్స్ అండ్ 3D 2 to 3 క్వశ్చన్స్. దెన్ ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫంక్షన్స్తో వాటితో కంబైన్ చేసి ఇస్తారు. సో ఇవి మీ మస్ట్ డూ చాప్టర్స్. క్యాన్ డూ చూసామంటే మెయిన్లీ ఆల్జీబ్రా చాప్టర్స్, కాంప్లెక్స్ నంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరం, పర్మ్యూటేషన్, కాంబినేషన్. వీటిలో ఏంటంటే మినిమం 1 క్వశ్చన్ పర్ చాప్టర్ అనేది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ స్లాట్లో ఈ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం అనమాట. దెన్ మీకు ఆప్షనల్ చాప్టర్స్. ఆప్షనల్ చాప్టర్స్లో ఫైనలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెట్స్, రిలేషన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇవి మీరు కంపల్సరీగా ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ మీరు ఫిజిక్స్ చూసారంటే ఫిజిక్స్లో కూడా సిమిలర్లీ మస్ట్ డూ, క్యాన్ డూ, ఆప్షనల్ అని పెట్టాము. సో మస్ట్ డూ చాప్టర్స్ మీరు చూసారంటే ఫిజిక్స్లో లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్, ఎనర్జీ, రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ మీకు కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, మోడర్న్ ఫిజిక్స్. ఇవి ఏంటంటే కొంచెం ట్రిక్కీ చాప్టర్స్, అప్లికేషన్ బేస్డ్ చాప్టర్స్. అంటే అగైన్ మీకు 12 to 13 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వచ్చేస్తాయి. ఫిజిక్స్లో మీరు 18 క్వశ్చన్స్ వరకు చేశారంటే మీకు 99% వచ్చేస్తుంది. సో దాంట్లో 12-13 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ మీదనే వస్తాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మెయిన్ రీజన్ ఏంటంటే వీటి నుంచి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే డైరెక్ట్ ఫార్ములా కాకుండా కొంచెం థింక్ చేయాలి. సో వీటిల్లో మీరు ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. దెన్ మీరు క్యాన్ డూ చాప్టర్స్ మనం చూసామంటే ఆసిలేషన్ అండ్ వేవ్స్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, రే అండ్ వేవ్ ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, సెమీకండక్టర్ డివైజెస్. సో వీటిల్లో కూడా మీకు 5 to 7 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దెన్ రిమైనింగ్ 2 to 3 క్వశ్చన్స్ మీకు ఆప్షనల్ చాప్టర్స్ విచ్ ఆర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎర్రర్ అనాలిసిస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సర్ఫేస్ టెన్షన్ అండ్ ఎలాస్టిసిటీ. సో ఇప్పుడు ఫైనలీ కెమిస్ట్రీ చూసామంటే కెమిస్ట్రీలో మస్ట్ డూ చాప్టర్స్ అగైన్ మీకు 12 to 13 క్వశ్చన్స్. నేను చెప్పని అవసరం లేదు. ఫిజికల్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, వీటి నుంచి క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. ఇనార్గానిక్లో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ పీ బ్లాక్, వీటి నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నారు. దెన్ క్యాన్ డూ చాప్టర్స్ చూసామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆబ్వియస్లీ. అండ్ దెన్ మీకు సొల్యూషన్స్, అటామిక్ స్ట్రక్చర్, సాలిడ్ స్టేట్. లాస్ట్ టైం చాలా స్లాట్స్లో మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ డూకి ఇవ్వండి, దెన్ క్యాన్ డూకి ఇవ్వండి. దెన్ ఫైనలీ ఆప్షనల్ చాప్టర్స్ లైక్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇవి మీరు చేశాక మీరు చేయాల్సింది ఏంటంటే 4-month ప్లాన్ అనేది వేసుకోండి. సో 4 monthsలో ఏం చేయాలంటే మంత్ 1లో మీరు మస్ట్ డూ చాప్టర్స్ చేయండి, మంత్ 2లో క్యాన్ డూ చాప్టర్స్ చేయండి, మంత్ 3లో ఆప్షనల్ చేసి వీటిని రివిజన్ చేసుకుని మీరు టెస్ట్ అనేవి రాయాలి, ఫుల్ లెంత్ టెస్ట్స్. అండ్ ఫైనలీ మంత్ 4లో 4th monthలో ఓన్లీ మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. వీక్లీ ఒక 2 మాక్ టెస్ట్ రాయాలి. అండ్ ఎవ్రీ వీక్ మీరు చేస్తున్నప్పుడు ఈ మస్ట్ డూ చాప్టర్స్లో మీరు క్వశ్చన్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 10 years చేయండి. 10 years PYQs చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా టెస్ట్ రాయండి. వీక్లీ ఏ చాప్టర్స్ అయితే చేస్తున్నారో వాటి మీద చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి, ఒక సెక్షనల్ టెస్ట్ అనేది రాయండి.
దెన్ మీరు ప్రాబబ్లీ ఇప్పుడు సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నుంచి మీరు గ్రాండ్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేయాలి. నవంబర్, డిసెంబర్ మొత్తం మీకు జాన్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ 2 ఎగ్జామ్స్ కాబట్టి మీరు సేఫ్ స్కోర్ మీకు జేఈ మెయిన్స్లో మీకు 99% రావాలంటే 180+ మినిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈజీ పేపర్ ఉంటే అది 200 దాకా. సో ఇది మీ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ జేఈఈ 2026. సో మీకు హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ చెప్పాను, ఎలా చదవాలి చెప్పాను, ఏ చాప్టర్ ఫోకస్ చేయాలని చెప్పాను. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ప్రీవియస్ ఇయర్ బుక్ పట్టుకోండి, లైక్ ఆర్యహంట్ అయినా, దిశ సిరీస్ అయినా కానీ లాస్ట్ 10 to 15 years తీసుకోండి మెటీరియల్స్. దెన్ అవి ప్రాక్టీస్ చేయండి, బేసిక్స్ నేర్చుకోండి, షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోండి. అండ్ దెన్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా థరో అనాలిసిస్ కూడా చేయండి. ఇలా చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ జేఈ 2026. సో వీడియోని అందరితో షేర్ చేయండి. మీరు ఒకవేళ జేఈ 2026కి మోటివేటెడ్ ఉన్నారు, రెడీ ఉన్నారు అంటే రెడీ ఫర్ జేఈ 2026 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే.